ఈ హెచ్సియు భూములపైన అయితే రోజు రోజుకి కాదు గంట గంటకి దీనిపైన సెలబ్రిటీలు అనే వాళ్ళు స్పందించడం అనేది చాలా పెరిగిపోతుంది. మరి తాజాగా నేచర్ లవర్ అయిన సమంత గారు కూడా దీనిపైన స్పందించారు. సో మరి ఆవిడ ఫ్యాన్స్ అంతా కూడా ఇది వ్యతిరేకం అంటూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అయితే తిరగబడుతున్నారు. అసలు ఆవిడ ఏం పోస్ట్ చేశారు, దాని రియాక్షన్ అయితే ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి కూడా ఓన్లీ సెలబ్రిటీసే అనే కాకుండా సాధారణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా అక్కడ భూములకు సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే రాత్రికి రాత్రే బులోజర్లు రావడం కానీ, అడవిని నీలమట్టం చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే దానికి అగనిస్ట్గా పోరాటం చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, ఇదంతా చూసి ఓకే ఇప్పటివరకు చాలా మంది కూడా మనకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నాగార్జున కావచ్చు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళని వదిలిపెట్టలేదు. మరి ఇలాంటి వాళ్ళని వదిలిపెడతారంటే చినుకు చినుకు కలిస్తేనే ఖచ్చితంగా ఒక గాలివాన అవుతుంది. ఒక్కొక్క చినుకు కారితేనే ఖచ్చితంగా ఒక నది కానీ సముద్రం కూడా ఏర్పడుతుంది. సో ఒక్కరిద్దరిని ఒక్క చినుకును అంటే ఆపగలుగుతారు కానీ మొత్తం వర్షాన్ని ఆపలేరు కదా. సో ఒక్కొక్కరుగా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కానీ ఈ విధంగా ఒక్కొక్కరు వెళ్ళినా కూడా ఆపే శక్తి ఉండొచ్చు. కానీ 100 మంది ఒకేసారి వస్తే ఏం చేస్తారు? 100కు 1000 మంది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేయడం కానీ, వన్యప్రాణులను డిస్టర్బ్ చేయడం కానీ, అంటే ఇప్పుడు ఒక అడవి ప్రాంతం ఉందనుకో, అది మన సమాజానికి ఒక లంగ్స్ లాగా. మనము రోజు రోజుకి వాహనాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంది. సో వాటన్నిటినీ కూడా ప్యూరిఫైయింగ్ చేసి మనకు ఆక్సిజన్ అందించేది ఖచ్చితంగా అడవులు మాత్రమే. సో అలాంటి వాటిని నీలమట్టం చేసేస్తే ఇంకా ముందు ముందు మన మనుషుల మనుగడ ఎట్టుపోతుందని చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. మనకు ఉపాసన గారు రియాక్ట్ అయ్యారు, చాలా మంది ఇప్పుడు తాజాగా సమంత కూడా దీనికి రియాక్ట్ అవుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఎదురెళ్తున్న సమంతని కొంతమంది అయితే సోషల్ మీడియాలో చెప్తున్నప్పటికీ కూడా ఆమెనే కాకుండా చాలా మంది ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా దీనికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే అక్కడ అడవులను తీసేస్తున్నారు ఓకే, కానీ మరి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు ఎక్కడికి వెళ్ళాలి? బర్డ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, అండ్ దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎదుర్కోవడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. దానివల్ల వచ్చే అనర్థాలు ఏవైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ప్రభుత్వం తీరుస్తుందంటే అది కూడా క్లారిటీ లేదు. సో మరి మొత్తానికి సమంత లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీనికి రియాక్ట్ అయ్యి, అంటే ఎవరెన్ని మాటలు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి వింటాడా, ఆయన దీన్ని ఆపేస్తాడంటే కూడా చాలా మంది లేదని చెప్తున్నారు. మరి ఆయన దాకా కాకుండా అటు రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళ వరకు వెళ్ళి దీన్ని ఆపేస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నారు. చూద్దాం మరి ఈ విధంగా అందరూ కూడా రియాక్ట్ అవుతున్న క్రమంలో మరి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అని.